హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పల్లెటూరు స్టైల్లో పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్రిపేర్ చేసే విధానం నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి టమాటా బాగా క్లీన్ చేసుకొని ఇలా గ్యాస్ మీద పెట్టేసి పచ్చిమిర్చి టమాటా ఒక్కొక్క గంట నూనె వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగాలి. వేగేలోపు రోలు క్లీన్ చేసుకొని రోకలి అన్నీ కడుక్కొని పెట్టుకొని నీట్గా పచ్చడి నూరుకోవాలి కదా ఫ్రెండ్స్. మనం తినేది ఏదైనా నీట్గా ఉండాలి కదా, అందుకే అన్ని వీడియోస్ తీసి పెడుతున్నాను. అన్నీ నాకు ఇన్షర్ట్ యాప్ ఉంది, చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది. అన్ని వీడియోస్ మధ్యలో కట్ అయినా ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఒకసారి ఇవ్వడానికి చాలా బాగుంది. ఇకపోతే ఇలా క్లీన్ చేసేసి ఈలోపు మళ్ళీ పచ్చిమిర్చి వేగినేమో చూసుకుందాం ఫ్రెండ్స్. చూసాను ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేగాయి. రోట్లో వేసేసి ఉప్పు, పచ్చిమిర్చి టమాటా పచ్చడి అలా ఉప్పు వేసేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉప్పు వేసాను, పచ్చిమిర్చి ఏం వేయలేదు. ఇలా ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా ఎలా అంటే పచ్చిమిర్చి టమాటా ఫ్లేవర్ మనకు అర్థమవుతుంది. కొంతమంది దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు, కొత్తిమీర అన్నీ. మన దగ్గర ఏముంటే అవి చేసుకొని తినాలి, అంతే కదా. ఇలా పచ్చిమిర్చి టమాటా ఉప్పు ఉల్లిగడ్డ కూడా వేశాను నేను. ఆ ఉల్లిగడ్డ వేసేది వీడియో తీయడం మర్చిపోయాలే. కొత్త కదా, కొంచెం టైం పడుతుంది నేను అందరిలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇలా మెత్తగా నూరుకోవాలి చూడండి ఫ్రెండ్స్. అయినా రోటి పచ్చళ్ళే రుచబ్బా. ఇంకా కొంతమంది, మా అమ్మ అయితే చిన్నప్పుడు ఏం చేసేదంటే ఫ్రెండ్స్, ఇలా పచ్చడి నూరాక రోట్లో అన్నం వేసి తుడిచి పెడుతుంది. అలాంటి వీడియోస్ కూడా పెడితే అబ్బేచి నాస్టీగా అనుకుంటారని నేను పెట్టలేదు, అంతే. చాలా బాగుంటుంది. అన్నం రోట్లో వేసుకొని పచ్చడి నూరుకున్నాక తుడుచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మా అమ్మ చిన్నప్పుడు నేను మా అన్నయ్య పోటీ పడేవాళ్ళం, నాకని రోట్లో పచ్చడి అంతా నూరాక దాంట్లో తుడిచి వేడి అన్నం తుడిచి పెడుతుంది మా అమ్మ మా ఇద్దరికి. చాలా బాగుంటుంది ఆ టేస్ట్. అలా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే పచ్చడి చూసాక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాకు కూడా అలవాటు ఉంది అని ఎవరైనా కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో పెడతాను. నేను అది వీడియో తీయలేదు తింటారని ఇలా అనుకుంటారని వీడియో తీయలేదు. చూసాను ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి. పచ్చడి అంతా బాగా మెత్తగా అయిపోయాక టమాటాలు వేసుకొని బాగా నూరుకోవాలి. చూడండి చాలా చాలా బాగుంటుంది నిజం. కొంచెం ఘాటుగా ఆ టమాటా ఫ్లేవర్ తెలుస్తూ, ఎర్రగడ్డ ఫ్లేవర్ తెలుస్తూ బాగుంటుంది. అన్ని రుచులు వేసుకుంటే పచ్చిమిరప పచ్చడి చప్పగా అయిపోతుంది. చప్పగా అయితే తినలేము, నేనైతే తినలేను. మీరు తింటారేమో నాకు తెలియదు. నేను ఒకరితో అయితే నాకు తెలియదు, నేనైతే స్పైసీగానే తింటానండి. మంట చప్పగా ఇలా తినడం మా ఇంట్లో పిల్లలకు కూడా అలవాట్లేదు. మా పిల్లలు కూడా తింటారు, అలా వాళ్ళకు కూడా అలవాట్లేదు ఫ్రెండ్స్. నన్ను భరిస్తూ నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న వారికి నా ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. పచ్చడి అయిపోయింది చూడండి, ఇలాగే చేశాను చూడండి. ఇలా టమాటాస్ వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. చూడండి ఇలాగే సేమ్ వేసేసాను. 5 టమాటాలు తీసుకున్నాను నేను. నా వీడియోస్లో ఏమన్నా చిన్న మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే అంతా ఓపికతో భరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. పచ్చడి కూడా మెత్తగా అయిపోయింది చూడండి. ఈ పచ్చడి నూరి మా పిల్లలకు కూడా వేసి తినిపెట్టానండి. వాళ్ళు చాలా చాలా బాగుందన్నారండి తెలుసా. ఇక్కడ నేను తినలేదు, తిని ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా స్టైల్లో, పల్లెటూరు స్టైల్లో పచ్చిమిర్చి టమాటా పచ్చడి. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పింది అంతా సుత్తే బోరు అనుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. నీ వంటలు మాకు వాంత వస్తున్నాయనో, లేకపోతే నీ వంటలు బాగున్నాయనో ఏదో కామెంట్ చేయండి. నాకు కూడా అర్థం అవ్వాలి కదా, నాలో ఏ మిస్టేక్ ఉంది ఏంటి అని తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఫుల్ వీడియో. పచ్చడి చాలా చాలా బాగుంది. టేస్ట్ అర్థమవుతుంది చూస్తేనే. నా వంటలు చూసి ఏం వంటలు రా బాబు అనుకోకండి, ఇది నా పల్లెటూరు వంట అండి. ఇలా బాగా మెత్తగా నూరాక చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా చూడండి, ఇలా రుబ్బుకోవాలి పచ్చడిని. అయినా పచ్చడి ఇలా గ్రైండ్ చేసామంటే టమాటాలు మొత్తం మెదిగిపోతాయి కదా. ఎందుకంటే నేను టమాటాలు కట్ చేసి వేయలేదు కాబట్టి. కొంతమంది కట్ చేసి విడిగా టమాటాలు ఉడకబెట్టుకుంటారు, కానీ నేను అలా చేయలేదు. టమాటా వాటర్కి పచ్చిమిర్చి కూడా మగ్గాలి కదా అని టమాటా కాయ వేసేసాను అనమాట. ఇలా వేసేసుకొని ఇంక పచ్చడి తోడుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం అలా రుబ్బుకుందాం. చూడండి, ఇలా మెత్తగా కావాలి పచ్చడి. సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. ట్రై చేయండి మర్చిపోకుండా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఈ పల్లెటూరు పిల్లలకి కొంచెం సపోర్ట్ చేయండి. ఈ పిల్ల మన ఇంట్లో పిల్లే, ఈ పిల్ల మనలాంటి పిల్లే అనుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. పచ్చడి అయితే అయిపోయింది, ఇంకా తోడేద్దాం గిన్నెలోకి. చూడండి ఫ్రెండ్స్, తోడుతున్నాను చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు పల్లెటూరు పిల్లను కదా, తెలిసి తెలియని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా క్షమించి వదిలేసేయండి పెద్దవాళ్ళు. ఎందుకంటే ఫ్యూచర్లో మీలాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరు కూడా మా మామయ్యలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.